నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. పై చదువులకి విదేశాలకు వెళ్ళే ఆనవాయితీ ఒకటి ఉంది మనకు. కానీ కింద చదువుల దగ్గర నుంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండాలన్న ఆలోచన రావడానికి చాలా కాలమే పట్టింది. అటువంటి ఒక హై స్టాండర్డ్ ఆలోచనను ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ రూపంలో మన హైదరాబాద్కి తీసుకొచ్చిన ఘనత ఇద్దరు మిత్రులకి చెందుతుంది. నాగప్రసాద్ తుమ్మల, యార్లగడ్డ రాజశేఖర్ బాబు ఆ మిత్రులు. వారే ఈ వారం మన అతిథులు. వెల్కమ్ టు అవర్ షో నాగప్రసాద్ గారు, రాజశేఖర్ గారు. Nice to meet you. Finally in your school. Exams nadustunnattunnai. Konni sections ki different curriculums we have, so continuously edo curriculum exams nadustana untayi usually, and okay, some midterm exams and main exams, final exams and all kinds of. Meeku tension unda, pillalki untunda tension? Oh, maaku undadu, pillalki undadu. That's one thing I can say for sure. You go inside and see anybody you find tension, nobody you find happy ga untaru, all happy. మీ స్కూల్ ప్రత్యేకత అదే అంటారు. Okay, and you see them happy and confident. ఓకే, మీరిద్దరూ తెలుగు రాష్ట్రాల్లో అందరూ చేసే టిపికల్ విద్యా వ్యాపారంతో మొదలయ్యారు. ఐఐటి, ఎంసెట్ కోచింగ్ అంటూ వైజాగ్లో మొదలుపెట్టిన మీరు ఇవాళ దేశంలో అత్యంత ప్రముఖమైన ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ని రన్ చేస్తున్నారు. ఈ ఆర్డినరీ టు ఎక్స్ట్రాఆర్డినరీ ప్రయాణం ఎలా సాధ్యమైంది? క్వశ్చన్ ఒకటే కానీ దానికి ఆన్సర్ చాలా పెద్దది. ఎగ్జామ్ స్టాండర్డ్లో 15 మార్క్స్ క్వశ్చన్. ఓకే, ఎస్ఏ టైప్ క్వశ్చన్ అంటారా? ఎస్ఏ టైప్ క్వశ్చన్. ఇట్స్ ఏ లాంగ్ జర్నీ. ఓకే, బిఫోర్ వీ స్టార్టెడ్ ఓక్రిడ్జ్ వీ వర్ ఇంటూ వికాస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. ఎడ్యుకేషన్. అవును. ఎప్పుడైతే పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నామో వాళ్ళకి సబ్జెక్ట్లో కాన్సెప్ట్స్ లేకపోతే హ్యాపీగా లెర్నింగ్ అనేది వీ డిడ్ంట్ నోటీస్. ఓకే ఓకే. అప్పుడు ఆ పరిస్థితి ఎందుకు తలెత్తుతుంది అనే కొద్దిగా ప్రోబ్ చేస్తే అది స్కూల్ లెవెల్లో పిల్లలకి ఎడ్యుకేషన్ని ఇస్తున్న విధానంలో కొంత మార్పు వస్తే తప్పించి అక్కడ పరిస్థితులు మారవు అనేది రియలైజ్ అయ్యాం. ఓకే ఓకే. సో ఆ మార్పు మనం తీసుకొస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచనలో నుంచి పుట్టింది ఓక్రిడ్జ్. మీరు అండ్ యాక్చువల్లీ అప్పట్లో ఇట్స్ ఓన్లీ మెయిన్లీ కోచింగ్, ఐఐటి, మెడికల్ అండ్ ఎంసెట్, ఇంజనీరింగ్ అండ్ కోచింగ్. So we realized that's only one dimension of the education. So we want to go into holistic, multi-dimensional education, that kind of lot of curricular activities. In those coachings, it's only just coaching. Okay. So we want to come into the holistic development of the child and this thing. That's the thought process actually. అంటే వికాస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మీరు 93లో ప్రారంభించినట్టున్నారు కదా. గచ్చిబౌలిలో ఓక్రిడ్జ్ని ప్రారంభించినప్పుడు మీరు బాగా రెక్కే చేసినట్టున్నారు. అప్పుడే ఐటీ బూమ్ వచ్చింది, హైటెక్ సిటీ బిల్డ్ చేస్తున్నారు. ఈ ఐటీ బూమ్ మీ స్మూత్ టేక్ ఆఫ్కు ఎంతవరకు ఉపయోగపడింది? ఒక రకంగా చెప్పాలి అంటే ఇట్ ఈస్ జస్ట్ ఏ కోయిన్సిడెన్స్. ఓకే. ఐటీ బూమ్ వస్తుంది కాబట్టి స్కూల్ పెడితే బాగుంటుంది అనేది అట్లా వెళ్ళలేదు ప్రయాణం. ఎడ్యుకేషన్లో ఒక మార్పు తీసుకురావాలంటే మనం ఏం చేస్తే అది ఒక భిన్నమైన స్కూల్ అవుతుంది అనే ఆలోచనలోంచి ప్రయాణం మొదలుపెట్టి ఇనీషియల్గా అది విశాఖపట్నంలో స్టార్ట్ చేయాలి అని ఆలోచించి ఆ ప్రాజెక్టు స్పెక్ అంతా వచ్చి ఐబీ, అప్పటికి ఎవరికి ఐబీ విషయం కూడా తెలియదు. అలాంటి స్కూలు విశాఖపట్నంలో అంటే అది కష్టం అవుతుంది వైబిలిటీ అనేది. అంటే ఆ సిటీ అటువంటి స్కూల్కి సూట్ కాదు అప్పుడు ఆ రోజుల్లో we were in Vizag, so we were looking all over this thing. వైజాగ్ అనే ప్లాన్ చేసాం స్కూల్ మొత్తం. సో మీరు చెప్పినప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ స్కూల్స్ ఇండియాలోను, అవుట్ సైడ్ ఇండియాలోను, ఒక 50 స్కూల్స్ ఇన్ ఇండియా, 50 స్కూల్స్ అవుట్ సైడ్ ఇండియా చూసాము. 100 స్కూల్స్ తిరిగారు. 100 స్కూల్స్ చూసాను యాక్చువల్లీ. ఎందుకంటే దో వీఆర్ ఇంటూ ఎడ్యుకేషన్, వీఆర్ నాట్ ఇంటూ స్కూలింగ్ అండ్ దిస్ థింగ్. రైట్. సో అప్పుడు వైజాగ్లో ప్రాజెక్ట్ చేసినప్పుడు 6 crores ప్రాజెక్ట్ పెడదామని చెప్పి అంతా చేసుకున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత ప్రాజెక్ట్ వెంట అప్ టు 100 crores. Then we realized ఆ రోజుల్లో then we realized 2001 అనుకుంటా. 2001, 2003. Okay. Then we realized Vizag is not the right place. So it's very small city and this thing we need large audience and this thing. That's the reason the known big city to us is Hyderabad. Okay. So that's the reason we started in Hyderabad. మేము స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు అంటే మీరు వచ్చేకే ఐటీ బూమ్ వచ్చిందంటారు. Not like that. It's a coincidence. We are not saying that. It's a coincidence. Maybe. But what good happened is lot of మేము స్కూల్ స్టార్ట్ చేయగానే lot of IT companies when they were moving to
హైదరాబాద్. సో వాళ్ళందరూ హైదరాబాద్లో అప్పుడు దెన్ సీఎం వాజ్ చంద్రబాబు ఆయన కలవడానికి వచ్చి సో లాట్ ఆఫ్ దెమ్ యూస్ టు విజిట్ స్కూల్స్. సో 1 or 2 schools were only there at that point of time. So everybody first used to visit because for their employees to go to good schools and this thing, that's what they are looking at this thing. Almost every week ఎవరో ఒకరు విజిటర్ విత్ ద యాజ్ అఫీషియల్ గెస్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ యూస్ టు విజిట్ ద స్కూల్ బికాస్ టు సీ వాట్ ఈస్ ద ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ దే హ్యావ్ ఫర్ దేర్ కిడ్స్. ఓక్రిష్ది ఐబీ సిలబస్ అంటారు. మీరు ఓక్రిష్ని ప్రారంభించినప్పుడు దేశంలో పట్టుమని 10 ఐబీ సిలబస్ కలిగిన స్కూల్స్ కూడా లేవు. ఇప్పుడు ఆ సంఖ్య 400కి పెరిగింది. ఈ పోటీల్లో ప్రత్యేకంగా ఓక్రిష్ని నిలుపుతున్న అంశాలు ఏమిటి? సిలబస్ పరంగా కానీ స్టాండర్డ్స్ పరంగా కానీ. 2001లో 10 స్కూల్స్ ఇప్పుడు 400 స్కూల్స్ అవటం అనేది పెద్దగా పోటీ పెరిగినట్టు కాదండి. మీకు అనిపించడంలే యూర్ ఆన్ ద టాప్ అంటారు? నాట్ ఎగ్జాక్ట్లీ దట్ వే, బట్ 17 సంవత్సరాల్లో మన పాపులేషన్ గ్రోత్ అవనివ్వండి, ఎకనామిక్ గ్రోత్ అవనివ్వండి, ఆస్పిరేషన్స్లో చేంజెస్ కానివ్వండి, ఆ దీనిలో కంపేర్ చేసుకుంటే కనుక 400 స్కూల్స్ అవటము అనేది ఇట్స్ నాట్ ఏ బిగ్ కాంపిటీషన్. హౌఎవర్ ఇన్ ఎనీ సిస్టమ్ కరికులం ఫెమిలియారిటీ రావాలన్నా, దాని యాక్సెప్టెన్స్ రావాలన్నా ఎక్కువ స్కూల్స్ ఆ కరికులంలో ఉంటేనే దానికి యాక్సెప్టెన్స్ లెవెల్స్ కూడా బాగా వస్తాయి. ఆ రకంగా ఏంటంటే అది పేరెంట్స్కి, స్కూల్స్కి, ఓవరాల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్కి కూడా అడ్వాంటేజ్. So we see it as a merit and positive than as a competition in a negative sense. Okay. బేసికల్గా జస్ట్ 10 స్కూల్స్ అని కాదు, మాకైతే అసలు ఐబీ గురించి ఏమీ తెలియదు. మీరు ప్రారంభించినప్పుడు అంటే మేము వైజాగ్లో మొదలుపెట్టినప్పుడు ఐబీ స్కూల్ పెడదామని మేము మొదలుపెట్టలేదు. అసలు వీ వాంట్ టు స్టార్ట్ ఎ గుడ్ స్కూల్. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ సెర్చింగ్ గుడ్ స్కూల్స్ అండ్ ఐడెంటిఫైయింగ్ వాట్ వీ నీడ్ టు అడాప్ట్ అండ్ దిస్ థింగ్, ఇప్పుడు మా చైర్మన్ షోమిదాస్ గారు ఉన్నారు. ఆయన్ని వీ మెట్ ఫస్ట్ టైమ్ ఇన్ డెహ్రాడూన్. ఆయన డూన్ స్కూల్ హెడ్ మాస్టర్గా ఉండి అప్పుడే రిటైర్ అయ్యారు. సో హీ సజెస్టెడ్ వీ షుడ్ స్టార్ట్ ఐబీ స్కూల్. అప్పుడు మాకు అర్థం కాలేదు, అడగలేదు కదా మరి ఆయన వాట్ ఈజ్ ఐబీ స్కూల్ అని చెప్పి అడగలేవు. సో వెనక్కి వచ్చి అప్పుడు మన దగ్గర ఏమీ ఫోన్స్ లేవు, లైక్ రోమింగ్ ఉన్న ఫోన్స్ లేవు. కేమ్ బ్యాక్ టు వైజాగ్ అండ్ దెన్ స్టార్టెడ్ బ్రౌజింగ్. ఐబీఎన్ కొడితే అప్పుడు అంతా ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇంటెలిజెన్స్ బ్యూరో వచ్చింది కానీ ఐబీ స్కూల్ అని రాలేదు. సో సో వీ వర్ లెర్నింగ్ ఎట్ దట్ టైమ్ యాక్చువల్లీ. సో నో ఐడియా, నో ఎక్స్పీరియన్స్ వెన్ వీ స్టార్టెడ్. షోమిదాస్ గారు మీకు ఒక మెంటరే కాకుండా ఆయన ప్రస్తుతం కూడా మీ స్కూల్లో హీఈస్ వెరీ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్. అతని రోల్ ఏమిటి? హీఈస్ అవర్ ఎడ్యుకేషన్ కంపెనీ చైర్మన్, సో ఆన్ ది బోర్డ్. And also he himself is a true sense academician with far-sighted academician. We fondly consider him the man who saw tomorrow. ఆయన 65 years back he graduated from Cambridge. Okay. And he's London 82 years ఇప్పుడు. Okay. And 65 years back he went to Cambridge. Third generation he went to Cambridge. His grandfather went to Cambridge, his father went to Cambridge and he went to Cambridge. Lot of our ideas అప్పుడు ఏంటంటే చెప్పాను కదా, మాకు we were only single dimension of coaching. సో we didn't know much about the actual holistic and this thing. కొన్ని మా ఐడియాస్కి ఆయన తిట్టేవారు అసలు చాలా. ఇప్పుడు మేము పిల్లల్ని ఏమైనా తిడితే ఊరుకోరు అట్లా. ఆయన అయితే చాలా గట్టిగా తిట్టేవారు. ఓక్రిడ్జ్లో ప్రత్యేకంగా పుస్తకాలు చదవడమే కాకుండా ప్రపంచాన్ని చదివే వీలు ఉంటుందని చెప్తూ ఉంటారు. అంతేసి ఫీజులు చెల్లించి వచ్చే విద్యార్థులు సాధారణంగా మీ దగ్గర అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ ఉంటారు. అటువంటప్పుడు ఆ పిల్లలకి ప్రాపంచిక జ్ఞానం వంటబడేలా మీరేం చేస్తూ ఉంటారు? There is a big misnotion that children coming from well-off families lacks values or morals or adi it is a unfortunately అంటే స్పాయిల్డ్ అని అనుకుంటారు చాలా మంది రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన. బట్ యాక్చువల్గా జరిగే విషయం ఏంటంటే ఈ ఫ్యామిలీస్ ఆ పొజిషన్కి రావాలి అంటే ఎంతో డిసిప్లిన్, హార్డ్ వర్క్, కమిట్మెంట్, డెడికేషన్ ఇట్లాంటి చాలా క్వాలిటీస్ ఉంటేనే ఆ ఫ్యామిలీస్ ఆ స్టేజ్ వరకు వస్తాయి. పేరెంట్స్లో ఆ క్వాలిటీస్ ఉన్నప్పుడు పిల్లల్లో ఆ క్వాలిటీస్ రాకుండా ఉండవు. సో దే ఆర్ న్యాచురల్లీ ఇన్ ఎన్ హై అడ్వాంటేజ్ సిచ్యువేషన్. హౌఎవర్ ఇప్పుడు మనకున్న హెలికాప్టర్ పేరెంటింగ్ అవనివ్వండి, లేకపోతే ఎటువంటి డెఫిషియన్సీ మనం చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయిన డెఫిషియన్సీస్ వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఉండకూడదు. ఇట్లాంటి ఆలోచనలతో ఏంటంటే ఒక రకంగా కొంత ప్యాంపరింగ్, ఒక రకంగా కొంతవరకు వాళ్ళకి ఏ కష్టం తెలియకుండా పెంచాలి అనే ఆలోచనతో పెంచుతూ ఉంటారు. దానిలో కొంత నష్టం జరుగుతుంది ఆ పిల్లలకి తప్పించి అదర్వైజ్ దే ఆర్ వెరీ గుడ్ చిల్డ్రన్ ఫండమెంటల్గా. And the phone they use or the car they use,
we can't judge them based on their you can't comfort zone. This thing, comfort zone is different, and their learning abilities and their discipline. A lot of family values they also carry. అంటే అకాడమిక్స్ మీదే ఫోకస్ కాకుండా వాళ్ళకి సొసైటల్ అవేర్నెస్ ఎలా తీసుకొస్తారు మీ 2-3 ఆస్పెక్ట్స్ అన్నీ. ఒకటేమో జనరల్గా అసలుకి మనకి ఎడ్యుకేషన్ అంటే సిలబస్ అంటే టెక్స్ట్ బుక్లో ఏది ఉంటే అది రైట్. అవును. బట్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రాంగ్ నోషన్. Knowledge or information has to be collected from different sources. Yes. It can be interaction with people, it can be searching online, it can be from the books, or somebody saying some. So first of all, you should be aware that you should not confine to one source of information. అవును. మల్టీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని నీ ఓన్ పర్స్పెక్టివ్ని డెవలప్ చేసుకోవటము అనేది దట్ ఈస్ వాట్ ఈజ్ లెర్నింగ్ ఆల్ అబౌట్. అవును. సో ఆ స్కిల్ని నేర్పడమే ఓక్రిడ్జ్ ప్రత్యేకత. సెకండ్ థింగ్ ఏంటంటే వైల్ యు ఆర్ లెర్నింగ్, యూ ఆల్సో హ్యావ్ టు గ్రో ఇన్ టు ఎ గ్లోబల్ సిటిజన్ వేర్ యూ హ్యావ్ కన్సర్న్ ఫర్ యువర్ ఎన్విరాన్మెంట్, యువర్ సొసైటీ, యువర్ పీపుల్ ఆల్ అరౌండ్ యూ, అండ్ ఆల్ దీస్ క్వాలిటీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. అదర్వైజ్ యూ విల్ బికమ్ ఏ సెల్ఫిష్ నాలెడ్జ్ పర్సన్. సో ఇంటెలిజెన్స్ ఉండి వాల్యూస్ లేకపోతే కష్టం అంటారు. సో ఆ అవేర్నెస్ పెంచడం గురించి పిల్లల్ని సొసైటల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ చేయటం. వీ హ్యావ్ ఏ స్టూడెంట్ లెడ్ ఇనిషియేటివ్ స్ఫూర్తి, వేర్ ఇన్ ఈచ్ వన్ ఈజ్ ది major concept of it. As a curriculum also, IB drives a lot of social awareness and social program. There is a program called CAS. Okay. So lot of that community work kids need to do on that this thing. And as a school, we follow the philosophy that we should do better than what's supposed to do as per the rule. మీ ఓక్రిడ్జ్ స్కూల్స్ దేర్ అక్రాస్ ద కంట్రీ, బెంగళూరులో ఉంది, వైజాగ్లో ఉంది, మొహాలీలో ఉన్నాయి. మీరిద్దరూ తరచుగా ఎడ్యుకేషన్ జోన్స్, హెల్త్ జోన్స్ నగరాల్లో ఉండాలి అంటూ ఉంటారు. ఈ జోన్స్ వల్ల ఉన్న ప్రయోజనం ఏంటి, మీకున్న ఆలోచన ఏంటి? స్కూల్స్ ఏంటంటే యూజువల్లీ స్కూల్ చూసుకుంటే ఇట్స్ ఇన్ 5.5 acres క్యాంపస్. సో ఆల్ సరౌండింగ్స్ మీరు చూసుకుంటే లాంగ్వేజెస్ కానివ్వండి మొత్తం అన్ని 30 floors ఉంటాయి. సో 30 floors కట్టుకోవడానికి ఇక్కడ పర్మిషన్ ఉంది. ఇట్స్ యాక్చువల్ అన్లిమిటెడ్ ఫ్లోర్స్. సో అంత ఎక్కువ పర్మిషన్ ఉంటే అంత ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. ఓకే. సో అటువంటి పర్మిషన్ లేకుండా ఓన్లీ 2 floors కట్టాలి, 1 floor కట్టాలి అనేది కొన్ని జోన్స్ చేస్తే అందులో ఓన్లీ స్కూల్సే రాగలుగుతాయి. ఎందుకంటే స్కూల్స్ మేము 30 floors కట్టలేము కదా. రెండోది వీ నీడ్ లాట్ ఆఫ్ ప్లే గ్రౌండ్స్. కట్టకూడదు అన్నప్పుడు యూజ్ దట్ స్పేస్ ఫర్ ప్లే గ్రౌండ్స్. ఆటోమేటిక్గా న్యాచురల్గా తగ్గుతాయి. మాకేమో తక్కువగా ఇవ్వనట్లేదు. కొన్ని జోన్స్ అట్లా క్రియేట్ చేస్తే ఇన్ సమ్ సిటీస్ హ్యావ్ దట్ గ్రీన్ జోన్స్ కైండ్ ఆఫ్ థింగ్ వేర్ దేర్ 2 floors కన్నా ఎక్కువ కట్టకూడదు. ఓకే. లేకపోతే ఎడ్యుకేషన్ హాస్పిటల్స్ కన్నా కూడా ఎక్కువ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్. అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అలాంటి పాలసీస్ ఏం లేవు అంటారు? ప్రస్తుతానికి లేవండి. వీఆర్ ఆస్కింగ్ ద గవర్నమెంట్స్ రిప్రజెంటింగ్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ వి మీట్, ఎవరిని కలిసినా సరే అడుగుతున్నాం కూడా. దట్ విల్ బెనిఫిట్ ద సిటీ, బెనిఫిట్ ద స్టేట్. హైదరాబాద్లో గచ్చిబౌలి పరిసర ప్రాంతాలు ఇంత డెవలప్ అయిన దానిలో ఎక్కడా కూడా స్కూల్కి డెడికేటెడ్ జోన్ అనేది లేదండి. ఇక్కడ వచ్చిన అన్ని స్కూల్స్ కూడా ప్రైవేట్ ల్యాండ్స్లో వచ్చిన స్కూల్స్. అండ్ యూ నో ప్రైవేట్ ల్యాండ్స్ హౌ ఎక్స్పెన్సివ్ ఇన్ దిస్ జోన్. సో ఎండ్ ఆఫ్ ది డే ఈ కాస్ట్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే పేరెంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. మీరు ఓక్రిడ్జ్ బ్రాండ్ నేమ్తో కాకుండా మరి కొన్ని స్కూల్స్ నిర్వహిస్తున్నారు, తెనాలి, భీమవరం వంటి చోట్ల. అక్కడేంటి సిలబస్ వేరుగా ఉందా, వాటి గురించి చెప్తారా? అవి వెస్ట్బెర్రీ స్కూల్స్ అండి. అక్కడ సిబిఎస్ఈ సిలబస్తో ఓకే స్కూల్స్ 3rd tier 4th tier సిటీస్లో ఈ ఓక్రిడ్జ్లో ఉన్న లెర్నింగ్స్ని, ఈ హోలిస్టిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ని లో ఫీలో అక్కడ పీపుల్కి అది ఆస్పిరేషనల్ ఎడ్యుకేషన్. Okay. At the same time, it is a different price point and facilities. Okay. We have 2 such Westbury schools, and also we have Vikas, our legacy institution in Visakhapatnam. Okay. Vikas అయితే వదిలిపెట్టుకోలేము. We are just completing 25 years this month. ఓకే. అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ 2 ప్లేసెస్లోనే మీరు ఇద్దరు న్యూజివీడ్ నుంచి వచ్చారా? అక్కడ పెట్టే ప్లాన్ ఏం లేదా?
We are still trying to learn the experiences from these two schools. ఓకే What kind of spec is going to be appropriately suitable for that kind of place. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఎడ్యుకేషన్ మనం తీసుకెళ్ళి అక్కడ ఫ్రీగా ఇస్తామన్నా కానీ వాళ్ళు మాకు వద్దంట. ఓకే సో అంటే సిటీ హ్యాస్ టు బి రెడీ అంటారు. ఎగ్జాక్ట్. It's not about just the fees and so there are two things in there. So one is affordability. ఓకే Second one is willingness to the curriculum. So there are people can pay the fees, but they want more math. So not all the facilities what we the holistic curriculums, extra and co-curricular activities. Usually మనకి ఏషియాలో మోర్ ఇన్ ఇండియాలో మోర్ ఇన్ సౌత్ ఇండియాలో సో పీపుల్ గివ్ ప్రయారిటీ టు మ్యాథ్ అట్ దిస్ లెవెల్ అండ్ డ్రామా అట్ దిస్ లెవెల్. సో వాట్ డూ మీన్ బై డ్రామా అంటే ఆల్ ద మ్యూజిక్ ఆర్ట్స్ ఆల్ ద థింగ్స్ స్పోర్ట్స్ గేమ్స్ కరికులర్ ఆల్ కో-కరికులర్ వాట్ వి కాల్ ఎక్స్ట్రా కరిక్యులర్ all the things. But to survive in life as a leaders, drama has to be here. Math role is here as a leader. మనిషి బుద్ధి మాంసం దగ్గర కానీ తెలియదు అంటారు. అటువంటిది బిజినెస్ విషయంలో అయితే చెప్పని అవసరం లేదు. ఎంత మంచి భాగస్వాములైనా కూడా ఆర్థికపరమైన సమస్యలు వస్తూ ఉంటాయి. అందులో అటువంటిది మీరిద్దరూ గత 25 ఏళ్ళుగా బిజినెస్ పార్ట్నర్స్గా ఉన్నారు. కనీసం అగ్రిమెంట్లు కూడా లేకుండా మీ ఇద్దరి మధ్య ఇంత సఖ్యత ఎలా సాధ్యమైంది? ఒకటి వీ వర్ ఫ్రెండ్స్ సిన్స్ చైల్డ్హుడ్ సెకండ్ స్టాండర్డ్ నుంచి. సో 46 years కంప్లీట్ ఫ్రెండ్షిప్ ఉంది. సో వీ డిడ్ంట్ బికమ్ బిజినెస్ పార్ట్నర్స్ ఫస్ట్ అండ్ దెన్ ఫ్రెండ్స్. రైదర్ వీ వర్ ఫ్రెండ్స్ అండ్ వీ కంటిన్యూ టు బి బిజినెస్ పార్ట్నర్స్. ఓకే సో ఇద్దరికి ట్రస్ట్ ఆన్ ఈచ్ అదర్ ఓకే వెన్ దట్ ఈస్ అన్క్వశ్చనబుల్. So whether you have a documented partnership or undocumented, it doesn't make any difference. ఓకే సో రిటర్న్ అగ్రిమెంట్ అవసరం లేదంటారు. ఏమంటారు సో రాజశేఖర్ గారు? యూజువల్లీ ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే పార్ట్నర్షిప్లో బాగా డబ్బులు నష్టపోయినప్పుడు కానీ బాగా డబ్బులు వచ్చినప్పుడు కానీ ఆ రెండు ఎక్స్పీరియన్స్ అయ్యాము. సో థ్యాంక్ఫుల్లీ రెండు సందర్భాల్లోనూ కూడా వీఆర్ హ్యాపీ అండ్ రెండు ఎక్స్పీరియన్స్ అయ్యి కూడా యూ సర్వైవ్డ్ అంటారు. సో హోప్ఫుల్లీ వి కంటిన్యూ ద సేమ్. అంటే మీ ఇద్దరిలో బిజినెస్ మైండ్ ఎక్కువగా ఎవరు ఉంది, ఎడ్యుకేషనిస్ట్ బ్రెయిన్ ఎక్కువగా ఎవరిది ఉంది? Rajsekhar is more business focused and I think I am more education focused. ఓకే ఓకే అందుకనే ఇట్స్ And it is not very exclusive. The degree may be 60-40 only difference. It is not one is 100% business, one is 100% education. లాట్ ఆఫ్ థింగ్స్ వి షేర్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓక్రిడ్జ్ వంటి ఇంటర్నేషనల్ స్కూల్ రన్ చేస్తున్న మీరు విజయవాడ హైదరాబాద్ హైవే సూర్యాపేట దగ్గర అనుకుంటా 7 రెస్టారెంట్ రన్ చేస్తున్నారంటే నమ్మడం కష్టం. ఎడ్యుకేషన్ నుంచి హాస్పిటాలిటీకి రావడం ఎలా జరిగింది? హాస్పిటాలిటీ అనేది అయితే ఆలోచించలేదు. అంటే ఆ రోడ్లో ఒక 20-25 years నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నాము. కొంచెం బాగా తెలిసిన ఏరియా, కొంచెం సరైన ఫుడ్ కోర్ట్ లేదు, మంచిది పెడితే బాగుంటుంది కదా అనేది ఒక ప్యాషన్తో పెట్టాము. యాక్చువల్లీ అది బిజినెస్ మోడల్ కూడా కాదు మాకు యాక్చువల్లీ. ఓకే అందుకే అది ఒక్కటే పెట్టాము. అది జస్ట్ ఒక ప్యాషన్తో పెట్టాము. ఇట్స్ డూయింగ్ గుడ్ ఫార్చునేట్లీ. ఓకే మీరు అన్నారు దాంట్లో అంటే వన్ ఆఫ్ ద యూఎస్పీ ఇస్ క్లీన్ వాష్రూమ్స్, ప్రత్యేకంగా లేడీస్ కోసం వెన్ దే ఆర్ ట్రావెలింగ్. అది చాలా ఉపయోగపడుతుందండి. యాక్చువల్గా ఐడియా స్టార్ట్ అయింది అక్కడేనండి. మోస్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్ కీప్ కమ్యూటింగ్ బిట్వీన్ ది ప్లేసెస్ అండ్ ఫర్ లేడీస్ ఇట్ ఈస్ హ్యూజ్ ఛాలెంజ్. ఇట్ యూస్ టు బి హ్యూజ్ ఛాలెంజ్. సో అగైన్ ది సేమ్ డిస్కషన్, వై కాంట్ వీ డూ దట్? So when we were planning the project, the initial motivation was to have clean toilets. మీ కంపెనీ పీపుల్ కంబైన్ గ్రూప్ కింద మరికొన్ని యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు, అంటే ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ అనుకుంటా. వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? 12th క్లాస్లో ఎక్కువ మార్కులు రావటము అనేది ఇట్ ఈస్ ఎ మీన్స్ టు అచీవ్ సమ్ పర్పస్. అవును. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎండ్. సో పిల్లలకి 12th అయిన తర్వాత మంచి యూనివర్సిటీస్లో మంచి కోర్సెస్లో అడ్మిషన్ రావటము అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. దానికోసం మంచి మార్కులు తప్పించి అదర్వైజ్ దీస్ మార్క్స్ హ్యావ్ నో పర్పస్. అయితే మంచి యూనివర్సిటీ ఏంటి, మంచి కోర్స్ ఏంటి, వెన్ యూ థింక్ అబౌట్ ది హోల్ వరల్డ్, దట్ ఇన్ఫర్మేషన్ అసిమెట్రీ ఈజ్ ఎ హ్యూజ్ ఇష్యూ. సో ఆ పిల్లలకి సరైన అన్బయాస్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటము అనేది అవసరము అనేది రియలైజ్ అయ్యి వీ హ్యావ్ స్టార్టెడ్ యూనివెరైటీ
అని స్టూడెంట్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ which provides unbiased information to children in the universities across the world. మీరిద్దరూ బాగా అనుభవం గడించేకే ఐఎస్బిలో చదివారు 2012లో అనుకుంటా. ఆ అనుభవం మీ రెగ్యులర్ బిజినెస్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? బిజినెస్లో ఎంటర్ప్రెన్యూర్స్ స్వతహాగా మాలాంటి ఎంటర్ప్రెన్యూర్స్ వెన్ ది ఏజ్ ఆఫ్ 25 వెన్ యూ హ్యావ్ స్టార్టెడ్ బిజినెస్, అప్పుడు ఏంటంటే బిజినెస్ గురించి ఎక్కువ నాలెడ్జ్ లేకుండా ఇంట్యూటివ్గా స్టార్ట్ చేసాం. Okay. When the organization is growing, lot of theoretical knowledge about business is also equally important. That's what we felt. Okay. That's when to continue the tradition, we both went together. Okay. We were classmates since childhood and that continued. అంటే అక్కడ అంటే అసలు ఎంబీఏకి అనుభవం ఉన్న తర్వాతే ఎంబీఏకి వెళ్ళాలండి. ఎక్స్పీరియన్స్ లేకుండా ఎంబీఏ చేస్తే ఉపయోగం లేదు. కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ వెళ్ళాము, ఎక్కువ బెనిఫిట్ కూడా వచ్చింది. ఓకే. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత ఉపయోగం. లెర్నింగ్స్ ఫర్ ఫ్యూ బట్ వెరీ 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 పవర్ఫుల్, వెరీ యూస్ఫుల్. అంటే మీ ఇద్దరికి ఒకేసారి కలిపి సీట్స్ ఇవ్వము అన్నట్ట మీరు చాలా పర్సువేట్ చేసి వెళ్ళారు అనుకుంటా. అంటే జనరల్గా ఇట్ ఈస్ అ వెరీ రిగరస్ ప్రోగ్రామ్ అండి. అవును అవును. ఇద్దరము ఒకేసారి బిజినెస్లో నుంచి అంత టైము ఆ లెర్నింగ్కి కేటాయించాలి అంటే బిజినెస్ అఫెక్ట్ అయితే కనుక యూజువల్గా మధ్యలో డ్రాప్ అవుతారు. అవును. అందు గురించి ఐఎస్బి థాట్ ఇట్ మే బి టూ ఛాలెంజింగ్ ఫర్ అస్ టు గో టుగెదర్, బట్ దే గాట్ కన్విన్స్డ్ అండ్ యూ ఆల్సో పర్ఫార్మ్ వెల్. మీరు తాజాగా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ప్రవేశించారు. ఇక్కడ మీరు చేపట్టిన ప్రాజెక్టులు ఏమిటి? దెర్ ఈజ్ ఎ మిస్టేక్ అండి. తాజాగా ప్రవేశించలేదు, చాలా కాలం క్రితం ప్రవేశించి అది మాకు సూట్ అవ్వదని చెప్పి రియలైజ్ అయ్యి తాజాగా వీఆర్ స్లోయింగ్ డౌన్. అంటే ఐఎస్బి అది కూడా ఒక లెర్నింగ్ అండి, డోంట్ డూ టూ మెనీ థింగ్స్ అనేది. ఓకే. సో ఆ లెర్నింగ్ తర్వాత అట్లీస్ట్ వీఆర్ స్లోయింగ్ డౌన్ దోస్ థింగ్స్ అండి. అంటే what interest do you have in real estate? Even apartments? So we built some apartments, real estate lands chesamu Bangalore lo, Hyderabad lo. Okay. So we did all those things, but now we are slowing down. Vizag, Hyderabad, Bangalore, 3 places మేము చేసాం. ఓకే. అంటే అంత ఫోకస్ దాని మీద పెట్టడం లేదంటారు? ప్రతి బిజినెస్కి కూడా ఇట్ రిక్వైర్స్ ఎ డిఫరెంట్ కోర్ కాంపిటెన్స్. yes. That business requires a different competence which we feel we lack. It's not your యాక్చువల్గా అది పెట్టినప్పుడు తెలియదు రియల్ ఎస్టేట్ ఏమన్నా అందరూ చేసేస్తారు కదా అని చెప్పి మేము కూడా ఎంటర్డ్ ఇంటూ ఇట్ అన్నమాట. నాకు ఇప్పుడు స్కూల్ అయినా బయట నుంచి చూసేవాళ్ళకి ఇదే స్కూల్ ఏమో ఇన్ని స్కూల్స్ ఉన్నాయి అందరూ చేసేస్తారు కదా అని చెప్పి ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ రిఫైన్మెంట్ అండ్ లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఇంటూ ఇట్. మీ ఇద్దరు కలిసి చదువుకున్నారు, ఫ్రెండ్స్గా ఉన్నారు, కలిసి బిజినెస్ చేస్తారు, హాలిడేస్ కూడా కలిసే వెళ్తారా? హౌ డూ యూ రిలాక్స్? అంటే మా హాలిడే ఎలా ఉంటుందంటే దెర్ ఇస్ నో సెపరేషన్ బిట్వీన్ హాలిడే అండ్ బిజినెస్. సో ఇఫ్ వి బోత్ ఆర్ టుగెదర్, ఈవెన్ ఆఫీస్ కూడా హాలిడేనే, లేకపోతే డెస్టినేషన్ కూడా వర్క్ ప్లేసే అవుతుంది. ఓకే. వి గాట్ క్వైట్ యూస్ టు ఇట్ అండ్ వీ ఎంజాయ్ ఇట్. ఓకే. సో ఈవెన్ అంటే ఫారిన్ ట్రిప్స్ వెళ్ళినా కూడా కలిసి వెళ్తారు, ఫ్యామిలీస్తో పాటు వెళ్తారు. లాట్ ఆఫ్ లెర్నింగ్ కూడా ఉంటుంది కదండి ట్రిప్స్లో. యాక్చువల్లీ వన్ వీ గో అబ్రాడ్ ఇప్పుడు కొంచెం తగ్గించాం, కానీ అక్కడికి వెళ్ళినా కానీ వీ యూస్ టు విజిట్ ప్రతి ప్లేస్లోనే కూడా స్కూల్స్ విజిట్ చేసేవాళ్ళము. వీ యూస్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్ అనిపిస్తుంది. దట్స్ లెర్నింగ్ యాక్చువల్లీ. ఈవెన్ హాలిడేకి వెళ్ళినా కూడా చూసేవాళ్ళం. మేము గోవాలోనూ స్కూల్స్ చూసాము, మారిషస్లోనూ స్కూల్స్ చూసాము, స్మాల్ ఐలాండ్స్ ఆస్ట్రేలియాలో తస్మానియా ఐలాండ్ ఉంది, అక్కడికి వెళ్ళినా కూడా స్కూల్స్కి వెళ్ళాం. దట్స్ ద లెర్నింగ్ వి హ్యాడ్. వి బిలీవ్ ఇన్ దట్. ఓకే. Thank you so much, Naga Prasad garu. Thank you, Rajasekhar garu, for coming on our show. Thank you. Wish you all the best. Nice. బిజినెస్లో బ్రాండ్ నేమ్స్ క్రియేట్ చేసినంత ఈజీగా సక్సెస్ సాధించలేం. హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం ద్వారానే ఆ బ్రాండ్ నేమ్ స్థిరపడి 4 చోట్లకి విస్తరిస్తుంది. విద్యారంగంలో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆ కోవకే చెందుతుంది. ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్. వచ్చే వారం మరో అతిథితో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.